హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను మీషోలో ఒక 4 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అందులో 3 ఐటమ్స్ అయితే మన ఇంటికి వచ్చేసాయి అండ్ 1 ఐటమ్ అయితే కొంచెం టైం పట్టింది అనుకుంటా. సో ఈ వీడియోలో అయితే నేను తెప్పించిన ఐటమ్స్ ఏంటి, వాటి యొక్క రివ్యూ అంటే ఓకే మనం తెప్పించుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? ఇంత ప్రొడక్ట్స్ ఏవి మమ్మీ ఇప్పుడు వస్తాయి చూడండి. క్యాచ్. సో 1 2 and 3 సో ఈ 3 బాక్సెస్ అన్నమాట. Scissor సో 1 by 1 మనం ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం. ట్రాగ్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఏది ఎందులో వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు కాబట్టి మనం ఓపెన్ చేసి చూద్దాం, ఓకేనా? ఇది ఎందుకు అక్కడ పెట్టే. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం, ఓకేనా? రెడీయా? ఏంటి ఆల్రెడీ చించావా? నువ్వే చించలేదు, ఆల్రెడీ చించింది. ఇది సోప్ బేసర్ ఇదన్నమాట. మంచిగా మనకు తక్కువ ప్రైజ్ లో కావాలంటే మీషోలో తీసుకోవచ్చండి. అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ మీషో నుండి తెప్పించాను, అనుభవంతో చెప్తున్నాను. ఇది స్విచ్ సోప్. సో ఇది వచ్చేసి టచ్ సోప్ డిస్పెన్సర్. అంటే మనం ఏదైనా లిక్విడ్ తెచ్చామనుకోండి ఇందులో పోసేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది వాల్ కి సెట్ చేయాలి, వాల్ కి పెట్టాలి. సో ఇలా ఉంటుంది ఇది. ఇది మనం ఎక్కువగా రెస్టారెంట్స్ లో ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము. ఇది ప్రెస్ చేస్తే మనకు లిక్విడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ 4 స్క్రూస్ ఇచ్చారు ఇలా ఫిక్స్ వస్తుంది. చేయడానికి. ఇది ఓపెన్ చేసి ఇందులో మనం పోసుకోవాలి లిక్విడ్స్, హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఏమైనా సరే ఇందులో పోసుకున్నాం అనుకోండి. హ్యాండ్ వాష్ లిక్విడ్స్ ఇందులో పోసుకొని ఇందులో టైప్ చేసుకుంటాము. ఇది వాల్ కి సెట్ చేయాలండి, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, ఓకే? ఇది పెట్టి మొత్తం తీయకు, డాడీ చెడు పెట్టిద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదేదో స్క్రూ పడ్డది చూడు, ఇది ఇక్కడ జాగ్రత్తగా అందులో పెట్టు. ఇది ఒక ఐటమ్ అన్నమాట. ఇది హోల్ గోడ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా మేకులు అండ్ హోల్ మేకు పెట్టేటప్పుడు సెట్ చేస్తారు కదా, సో అది కూడా ఉంది. అది కూడా సో అదన్నమాట విషయం. ఫస్ట్ ప్రొడక్ట్. సో ఇదండి, ఇది ఒకటి తెప్పించాము. అండ్ ఈ 3 ఐటమ్స్ కాస్ట్ ఎంత కూడా నేను వీడియో ఎండ్ లో చెప్తాను. నెక్స్ట్ ఇది చూపి, ఓపెన్ చేసి చూపి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్. మనకు బయట ఒక సింక్ ఉంది కదా, యాక్చువల్ గా ఈ ప్రొడక్ట్స్ ఆల్రెడీ నేను తెప్పించాను ఒక 2 వచ్చేసి సింక్ దగ్గర పెట్టించాను. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ వాల్ కు సెట్ చేయించాను. మన కార్ కీస్ గానే వాచెస్ కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్, చార్జర్ పిన్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ ఒకటి పెట్టానండి, అది నేను రేపు చూపిస్తాను. సో అదే ప్రొడక్ట్స్ మళ్ళీ నేను తెప్పించాను, ఎందుకంటే బయట ఒక సింక్ ఉంది కదా, సింక్ దగ్గర సోప్స్ అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో నాకు ఎందుకు మంచిగా అనిపించట్లేదు. సో నీట్ గా ప్రాపర్ గా ఉండాలంటే తక్కువ కాస్ట్ లో ఇలాంటివి తెప్పించుకొని మనం హోమ్ డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవి తెప్పించాను. ఇవి కూడా సేమ్ వాల్ కి సెట్ చేసుకోవాలి. ఇవి సోప్ బేస్, సోప్ కీపర్ తో కూడా వచ్చింది. ఇది సోప్ లాస్ట్ టైం రాలేదు కదా మమ్మీ. ఈ సెట్ వేరు, సోప్ పెట్టుకుంటాము. మనం సోప్ పెట్టుకున్న తర్వాత వాటర్ కిందకి పోయే విధంగా ఉంది. వీటికి అటాచ్ చేయడానికేమో ఈ క్లిప్స్ వాల్ కి మనం ఎలాంటి మేకులు కొట్టకుండా ఆ క్లిప్స్ తో డైరెక్ట్ గా వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇవి వచ్చేసి 2 వచ్చాయి, 3 అంటే 4, అవి 2 ప్లస్ సోప్ బాక్స్ మొత్తం 4 వచ్చాయి. 2 వచ్చాయి సోప్ బాక్సులు. సో 2 అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో చూస్తే అర్థమవుతుందా ఇదేంటో? ఓకే, ఇదేంటో కూడా నేనే చెప్పేస్తాను. ఇవి వచ్చేసి
కిచెన్ కి సంబంధించింది గంటెలు, స్పూన్స్, చిన్న చిన్నవి మనము వుడ్ గంటెలు అలాంటివి ఉంటాయి కదా, స్పూన్స్ అండ్ నూడిల్స్ తినేవి, ఓవరాల్ గా కిచెన్ లో చాప్ స్టిక్స్ అలాంటివి పెట్టడానికి అన్నమాట. చక్కగా ఏంటంటే ఇవి కిచెన్ ని అందంగా కనిపించేలాగా చేస్తాయన్నమాట. ఇవి సర్దిన తర్వాత నేను చూపిస్తాను. ఒకటి ఆల్రెడీ ఉంది, బట్ స్పూన్స్ అవి ఎక్కువ అయిపోవడం వల్ల ఒక ట్రేలో వేస్తున్నాను, అది చూడడానికి అంత మంచిగా కనిపించట్లేదు, అందుకోసమే నేను తెప్పించాను. సో ఓవరాల్ గా ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మనం మెసో నుండి తెప్పించాము. సో వీటి యొక్క కాస్ట్ ఎంత అంటే మొత్తం కలిపి 3, యాక్చువల్గా 4 ప్రొడక్ట్స్, ఇంకొక ప్రొడక్ట్ అయితే రావాల్సింది, అది ఇంకా రాలేదు. సో అది వచ్చాక అది మళ్ళీ నేను అన్బాక్సింగ్ వీడియో అయితే మీకు షేర్ చేసుకుంటాను. సో అదేంటంటే స్టాండ్, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర స్టాండ్ అండి. రబ్బర్ బ్యాండ్స్, మళ్ళీ క్లిప్స్ అలాంటివి సపరేట్ పడేయకుండా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి ఇండివిజువల్ గా పెట్టి చక్కగా నీట్ గా, అంటే చూసే వాళ్ళకి నీట్ గా ఉంటుంది, మనకు కూడా ప్రతి ఒక్క ఐటమ్ ఈజీగా దొరికేటట్టు ఉంటుందని ఆ స్టాండ్ అయితే బుక్ చేసాము. సో అది కూడా రివ్యూ చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఇవి 3 వచ్చాయి, ఇవి 3 అయితే చాలా బాగున్నాయి. సో వీటి యొక్క కాస్ట్ వచ్చేసి 650 రూపీస్, ఓన్లీ 650 అంతే. సో 650కి ఇంత మంచి డెకరేషన్ గా కనిపించడానికి ప్లస్ మనకు యూజ్ అయ్యే విధంగా అయితే చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్. మీకు ఎవరికైనా కావాలంటే ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నాకైతే కామెంట్లో చెప్పండి తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో, ఇది అన్బాక్సింగ్ వీడియో. ఇదో సెట్ చేశాక మళ్ళీ ఒక వీడియో అయితే నేను అది ఎక్కడ పెట్టాను, ఏ విధంగా పెట్టిన తర్వాత ఏ విధంగా కనిపించింది అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా వర్షిత? ఎలా ఉన్నాయి, నచ్చాయా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇది మనకు రాదు, డాడీకి సెట్ చేస్తాడు, దయచేసి ఇవేమి ముట్టకు, ఓకే? సో అదన్నమాట, అన్ని తెలుసుకొని ప్రాపర్గా చూసి ఏ విధంగా పెట్టాలి ఏంటి అనేది చూసి సెట్ చేసుకోవాలి ఇవి. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా అడగండి.